హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యోష్నీస్ కిచెన్స్. ఈ రోజు మన వీడియోలో నువ్వుల లడ్డూను చూపించబోతున్నాను. ఈ నువ్వుల లడ్డు అమ్మమ్మలు నానమ్మల కాలం నాటి నుండి ఉంది. నువ్వుల లడ్డు చాలా పాతకాలపు రెసిపీ అయినప్పటికీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఇది హెల్త్కి చాలా మంచిది. నువ్వుల్లో కాల్షియం, ఫాస్ఫరస్, జింక్ ఉండడం వలన ఎముకలకు చాలా సహాయపడుతుంది. తరువాత ఈ నువ్వులను రోజు తినడం వల్ల మొకాలు నొప్పుల నుంచి విముక్తి కలుగుతుంది. మెయిన్గా ఈ నువ్వులను ఎక్కువగా తినడం వలన క్యాన్సర్ రాకుండా ఉపయోగపడుతుంది. ఈ నువ్వుల లడ్డు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే పావు గంటలో అయిపోతుంది. ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నవారైతే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేసినట్లయితే నేనెప్పుడు వీడియోను అప్లోడ్ చేసినా విత్ ఇన్ సెకండ్స్లో మీ దగ్గర ఉంటుంది. తరువాత ఈ నువ్వుల లడ్డూను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టి 2 కప్పుల నువ్వుల వరకు వేయాలి. తరువాత ఈ నువ్వుల్లో 2 రకాల నువ్వులు అనేవి ఉంటాయండి, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు. నేనైతే ఇక్కడ తెల్ల నువ్వులతో చేస్తున్నాను. తరువాత ఈ నువ్వులను సన్నటి సగ మీద మధ్య మధ్యలో కలుపుతూ దోరగా వేగనివ్వాలి. ఇలా వేగుతుండగానే 5 నిమిషాల్లో కలర్ అనేది మారుతుంది. తరువాత ఈ నువ్వులను మరీ రోస్ట్గా వేగనివ్వకండి. రోస్ట్గా వేగడం వల్ల నువ్వుల లడ్డు అనేది చాలా చేదుగా వస్తుంది. తరువాత ఈ నువ్వులను 10 నిమిషాల పాటు వేగనివ్వాలి. నువ్వులు ఈ విధంగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. నువ్వులు చల్లారిన తరువాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టు ఈ విధంగా మెత్తగా ఉండాలి. తరువాత ఇందులో 2 కప్పులు తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసుకొని ఇలా మెత్తగా బ్లైండ్ చేసుకోవాలి. 2 కప్పుల నువ్వులకి 2 కప్పులు తురుముకున్న బెల్లం అనేది సరిపోతుంది. తరువాత ఇలా బ్లైండ్ చేసుకున్న ఈ నువ్వుల మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. తరువాత ఇందులో ఎక్స్ట్రామైన ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేయనవసరం లేదు. తరువాత ఈ లడ్డూను చేసుకోవడానికి బెల్లంలో ఉండే తేమ, నువ్వుల్లో ఉండే జిగురు సరిపోతుంది. తరువాత కొంచెం పిండిని తీసుకొని చిన్న సైజులో లడ్డూలను చుట్టుకోవడమే. ఇలా తయారు చేసుకున్న లడ్డూను ఒక ఎయిర్టైట్ బాక్స్లోని స్టోర్ చేసుకుంటే ఈజీగా 10 డేస్ పాటు ఫ్రెష్గా ఉంటాయి. తర్వాత ఫ్రిడ్జ్లో అయితే 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఇలా ఒకసారి చేసుకుని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా ఈజీగా చేసుకునే నువ్వుల లడ్డు. తరువాత ఈ నువ్వుల లడ్డు చిన్నపిల్లలకి స్నాక్స్ బాక్సుల్లో కానీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత రోజుకో లడ్డు చెప్పున పెడితే పిల్లలకి బ్లడ్ అనేది బాగా పడుతుంది. అంతేనండి, ఎంతో టేస్ట్ నువ్వుల లడ్డు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.